హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. ఇది 116 వీడియో. 115 వీడియోలో మనం వుడ్ ఎలా వాడాలని నేర్చుకున్నాము. ఇందులో మీకు వుడ్ పైన అసైన్మెంట్ ఇస్తున్నాను. తెలుగు వాక్యాలు 5. ఈ వాక్యాలను మీరు ఇంగ్లీష్లో మార్చాలి, ట్రాన్స్లేట్ చేయాలి. ఓకే, మీరు చదువుకున్నది 115 వీడియోలో మీకు చెప్పిన దాన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకున్నారు, ఎంతవరకు మాట్లాడగలుగుతారని మీరు చెక్ చేసుకోండి. ఈ 5 వాక్యాలు ఇచ్చాను. ఓకే, 5 వాక్యాలు బాగా పర్ఫెక్ట్గా మీరు ట్రాన్స్లేట్ చేయండి ఇంగ్లీష్లోకి. ఫస్ట్ వాక్యం నేను చదువుతున్నాను. మొదటి వాక్యం, నేను క్లయింట్స్తో ఆఫీస్లో ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండేవాడిని లేదా ఉండేదాన్ని. క్లయింట్స్ అంటే ఎవరు? వాళ్ళ ఆఫీస్ సంబంధించిన వినియోగదారులుగా అనుకోండి, ఎవరైనా కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి దాని గురించి మనం క్లయింట్స్ అని అంటాం, వాళ్ళ వినియోగదారుడు అని. నెక్స్ట్ రెండో వాక్యం వచ్చేసి ఇక్కడ, ఆమె హోమ్ టౌన్లో ఫెస్టివల్స్ బాగా జరుపుకునేది. ఆమె హోమ్ టౌన్స్లో ఫెస్టివల్స్ బాగా జరుపుకునేది. ఇది రెండో వాక్యం. ఈ 2 వాక్యాలు వుడ్తో మీరు గతంలో ఉండేటువంటి ఒక పని జరుగుతుండే వారిని తెలియజేయాలి. కానీ ఇక్కడ మాత్రం ఈ పాస్ట్ యాక్టివిటీస్ 1, 2 ఈ 3 వాక్యాల్లో గతంలో ఒకదాని తర్వాత ఒకటి పనులు జరుగుతూ ఉన్నాయి. డైలీ యాక్టివిటీస్ కంటిన్యూస్గా ఒక రోజులో జరుగుతుండే పనులని ఇక్కడ నేను తెలియజేయడం జరిగింది. వాటిని కూడా మీరు ఇంగ్లీష్లో మార్చాలి. ఓకే, డైలీ యాక్టివిటీస్ దట్ వర్ గోయింగ్ ఆన్ ఇన్ ద పాస్ట్లో జరుగుతున్న డైలీ యాక్టివిటీస్. ఫస్ట్ వన్, అతను హైదరాబాద్లో ఉన్నప్పుడు 6 AM జిమ్ వెళ్తుండేవాడు. 6 గంటలకు జిమ్ వెళ్తుండేవాడు అతను. ఓకే, ఇది ఫస్ట్ వాక్యము. మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూషను, 9 AM ఆఫీస్ వెళ్తూ ఉండేవాడు. ఇక్కడ 6కి జిమ్, 9కు ఆఫీసు. మూడోది వచ్చేసి 7 PM ఇంటికి రిటర్న్ అయ్యేవాడు. ఇలా 3 వాక్యాలు. ఈ 3 వాక్యాలు పాస్ట్ యాక్టివిటీస్. మీరు వీటిని కూడా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయండి పర్ఫెక్ట్గా. మీకు బాగా 2-3 సార్లు ఈ ప్రాక్టీస్ చూడండి. ఇది తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషను సాధ్యమైనంత వరకు మీరు చేయగలుగుతారు అనుకుంటాను. మీరు ప్రాక్టీస్ చేయండి. లేనట్టయితే నేను మీకు ఆన్సర్స్ 117వ వీడియోలో మీకు ఆన్సర్స్ ఇస్తాను. మొత్తం ఆన్సర్స్తో మీరు కరెక్ట్ చేసుకోవచ్చు, మీరు ఎంతవరకు రాశారు ఏందనేది. ఐ విష్ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.